హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్. ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ చార్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను. అవి ఏంటంటే షోల్డర్ మైనస్ షార్ట్స్. ఇప్పుడు కొత్తగా మాస్టర్స్ కానీ మాస్టర్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ ఏంటంటే షోల్డర్ మైనస్ షార్ట్స్ గురించి బాగా హైప్ చేస్తున్నారు. అవి ఏంటి, అమ్మో వీటి మన దగ్గర లేవు కదా, వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా తెలుసుకోవాలని బాగా సతమతం అయిపోతున్నారు. అదంతా ఏమీ లేకుండా నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఈ షోల్డర్ మైనస్ షార్ట్స్ యూజ్ చేయాలి అని అంటే మనకి ఫుల్ షోల్డర్ కావాలి, నెక్ షేప్ కావాలి, నెక్ లెంత్ కావాలి. ఈ మూడింటిని బట్టి మనం ఎంత మైనస్ చేయాలి ఫుల్ షోల్డర్ లో నుంచి అన్నది మనం చూద్దాం. ఇప్పుడు నేనైతే ఒక బుక్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసేసి ఫుల్ షోల్డర్ అనేది మస్ట్ అండ్ షుడ్. అసలు ఇది ఉంటేనే మనం ఈ చార్ట్ని యూజ్ చేయగలం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14. రెడీ టు షోల్డర్, మనకి షోల్డర్ ఎంత కావాలి, భుజం బెల్ట్ ఉంది కదా, షోల్డర్ బెల్ట్, అది 1 ఇంచ్ కావాలా, 2 ఇంచ్ కావాలా, 3 ఇంచ్ కావాలా, 1/2 ఇంచ్ కావాలా, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే నెక్ షేప్ మనకి స్వీట్ హార్ట్ నెక్, రౌండ్ నెక్, స్క్వేర్ నెక్, లీఫ్ నెక్ అన్నది చూసుకోవాలి. ఇది వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్ లెంత్. ఇప్పుడు మనం తీసుకునేది ఫ్రంట్ పార్ట్, ఇది చూపిస్తాను. నెక్ లెంత్ వచ్చేసరికి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ లో 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ చార్ట్ ని ఎలా యూజ్ చేయాలి, మనకి చూడండి, మన షోల్డర్స్ ఏ విధంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటే ఏ చార్ట్ యూజ్ అయ్యేది అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు రెడీ టు షోల్డర్ 2.25, 2.50, 2.75 వరకు ఈ చార్ట్ ని అయితే యూజ్ చేస్తాము. మన నెక్ లెంత్ వచ్చేసి 7. ఇక్కడ 2 లైన్స్ లో 7 ఉంది. మనకి స్టార్టింగ్ ఏ పాయింట్ అయితే ఉండిద్దో 7 అనేది స్టార్టింగ్ పాయింట్ అయి ఉన్న లైన్ ని సెలెక్ట్ చేసుకుని మన నెక్ షేప్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పైనుండి వచ్చేసరికి మనకి నెక్ లెంత్ 7 లో వస్తుంది. నెక్ షేప్ రౌండ్ లో ఇలా వస్తుంది. ఒకసారి చూపిస్తాను. షోల్డర్ మైనస్ చార్ట్ లో ఇక్కడ ఎంత వచ్చింది అంటే -2 వచ్చింది. ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్ -2 = 12. ఈ 12 ని బేస్ చేసుకుని మనం అయితే కొలతలు పెట్టుకుంటాము. దీని గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా, అండ్ దీని గురించి మోర్ అప్డేట్స్ మీకు ఇంకేమైనా కావాలి అన్నా, ఈ చార్ట్స్ కావాలి అన్నా, చార్ట్స్ క్లియర్ గా పెట్టాలి అన్నా కూడా నన్నైతే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో